చక్కటి సన్నివేశం వరకు మనం కూడా విని ఉన్నాం. అందరం ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. స్తోత్రం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాం. ఈరోజు వర్తమానంలోకి వెళ్ళే ముందు గడిచిన వారంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము ఎంతవరకు ఎవరికైనా గుర్తుందేమో ఒకసారి రిమైండ్ చేసుకుని మనం వర్తమానంలో ముందుకు వెళ్దాం. పోయిన ఆదివారం చెప్పబడిన వాక్యం ఏంటి? ఎవరికి గుర్తుందండి? ఓకే, దేవుడు దావీదుని ఎన్నుకున్న విధానం, సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్న విధానం గురించి చూసుకున్నాం. దాంట్లో దేవుడు మానవునితో చేసిన నిబంధన అని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. మనుషులు దేవునితో చేసేటువంటి వాగ్దానాల నిబంధనలు మర్చిపోతారు, కానీ దేవుడు తన బిడ్డలతో చేసేటువంటి నిబంధన ఎన్నడూ కూడా ఆయన మర్చిపోడు అని మనం నేర్చుకున్నాం. చాలా సంతోషం. ఒకసారి మీ అందరూ మీ కొరకు మీరు చప్పలు కొట్టుకోండి ఒకసారి. వెరీ గుడ్. వావ్, హల్లెలూయా. కొట్టుకోండి ఎవరికైనా అందరూ చక్కగా, ఎందుకంటే మీరు ఈరోజు దేవుని యొక్క వాక్యం గుర్తుపెట్టుకున్నారు. ఆమేన్. ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దేవా, నాతో మాట్లాడు. లేఖన భాగం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని మీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నారో వారి దేశం ఉన్నతమైన స్థితిలో ఉంది నాయన. అయ్యా, మీ దాసులు నిలబడి మాట్లాడుతూ చెప్పారు నా తండ్రి, అమెరికా దేశం ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి గల కారణం వారు నమ్మింది ఇదిగో జీవం కలిగిన దేవుడిని వారు నమ్మారు ప్రభువా. అందుకనే ప్రపంచ దేశాలని శాసించగలిగిన అభిషేకం వారికి ఉంది నా తండ్రి. ఈ రోజునైనా మా జీవితాల్లో దీన స్థితిలో దరిద్రతలు అనేక మంది బ్రతకడానికి గల కారణము యేసంటే తెలిసిన ఆ యేసైనటువంటి నిజమైనటువంటి అభిషేకము తెలియక ఇంకా ఎంతోమంది నా తండ్రి పేదరికంలో జీవిస్తూ ఉన్నారు ప్రభువా. మందిరానికి వెళుతున్నారు కానీ యేసంటే వారికి తెలియదు ఆయన. దే ఆర్ వర్షిపింగ్ పవర్లెస్ జీసస్. కేవలము శక్తి లేని యేసుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మేము ప్రకటిస్తున్న యేసు చనిపోయి మరణాన్ని జయించి పునరుత్థానుడైన యేసుని మేము ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆయా శక్తివంతమైనటువంటి యేసయ్య మిమ్మల్ని ఈ సంఘంలో ప్రకటిస్తూ ఉండగా ఈ వాక్యాన్ని అందరూ కూడా నా తండ్రి అనుభవించి దాని ద్వారా ఆశీర్వదించబడినట్లునైనా నిలబడి నన్ను మీరు మరుగుపరచి మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3 వచనం కాంచి మనం చదువుకుందాం. 1 Samuel chapter 18. మొదటి నుంచి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. చూడండి, గట్టిగా చదవండి, ఓపిక లేనట్టుగా చదవమానండి. వాక్యం చదివేటప్పుడు స్పష్టంగా చదవాలి. నేను చదువుతున్నాను అందరూ. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు, అంటే దావీదు సౌలుతో మాట్లాడుతూ ఆపివేసినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. అందరూ చెప్పండి, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మానవులతో చేసిన నిబంధన గురించి గత వారం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మానవులతో చేసిన నిబంధన గురించి మాట్లాడబోతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ చూస్తే దావీదు యోనాతాను మధ్య నిబంధన. ఈ దావీదు యోనాతాను మధ్య ఒక నిబంధనను మనం చూస్తూ ఉన్నాం. గడిచిన ఆదివారము బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు గడిచినటువంటి ఆదివారం సమయంలో దేవుడు మానవులతో చేసినటువంటి నిబంధన ఎలా ఉంది? దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానని నిబంధన చేశాడు. అదే విధంగా ఆ నిబంధనను దేవుడు స్థిరపరిచాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన అబద్ధమాడటానికి ఆయన నరుడు కాడు. చూడండి, ఈ సమయంలో దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదు అదే అభిషేకాన్ని పొందుకుని ఆ కవెనెంట్ని పొందుకుని ఆ నిబంధనను పొందుకున్నటువంటి దావీదు తన జీవితంలో జరుగుతున్నటువంటి ఒక కార్యాన్ని మనం చూడాలి. ఈ దావీదు సౌలుతో మాట్లాడటం చాలించిన తర్వాత, అందరూ నా వైపు చూడండి, వాక్యం వైపు. నేలంక చూశారంటే దేలు బట్టి అతని మీకు ఖచ్చితంగా ఇది డ్యామ్ షూర్. వాక్యం చెప్పేటప్పుడు దయచేసి ఎవ్వరూ కూడా నేల వైపు చూడమాకండి. ఏముంది భూమి మీద? జీవితకాలం భూమి వెంక చూసామనుకోండి ఏముండదు.
మీరు కోపడమని మాట చెప్తా. పంది అంట తన జీవితంలో బ్రతికినంత కాలం నేలంకే చూస్తుందంట. ఒక్కసారి తలగా పై ఎత్తుద్దా? ఎత్తదు, పొర్రపాటుని ఎత్తదు. నువ్వు ₹1,00,000 ₹1,00,000 ఎత్తానని ఎత్తదు. కానీ ఒకప్పుడే ఎత్తిద్దంట పైకి. ఎప్పుడు? సచ్చినప్పుడు ఎత్తిద్దంట తలగా పైకి. ఇక దించమన్నా దిగదు. దాన్ని అది చచ్చిన వెంటనే ఇలా ఉన్నది కాస్త ఎలాగైపోతుంది ఎవరికి తెలియదు అనుకుంటా పందుల గురించి. స్తోత్రం కలుగునుగా. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దయచేసి నేల చూపులు మనం చూడొద్దు. దేవుని యొక్క వాక్యం వైపు మీరు వాక్యానికి చోటివ్వండి. నిలబడిన మనిషిని మీరు పట్టించుకోకపోయినా ఆ దైవజనులో నుంచి వస్తున్నటువంటి అభిషేకానికి, ఆ అనాయింటింగ్ నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో ఈ వాక్యం నిన్ను సరిచేస్తుంది. ఆమేన్. మనుషులు ఎవరు నిన్ను బాగు చేయలేకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య వాక్యము నీ జీవితాన్ని కట్టేదిగా ఉంది. స్తోత్రం కలుగునుగా. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకుని ఆ సౌలుతో రాజ్యాన్ని పోగొట్టినటువంటి ఆ సౌలుతో దావీదు మాట్లాడటం చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఈ యోనాతాను ఎవరయ్యా అని మనం చూస్తే, యోనాతాను ఎవరో? దావీదుకి ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు. దానికంటే ముందుగా యోనాతాను ఎవరి కొడుకు? యోనాతాను ఎవరి కుమారుడు అని చూస్తే ఈ యోనాతాను సౌలు కొడుకు. హల్లెలూయా. ఎవరి కొడుకు? ఒక రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి అతని కొడుకు. సౌలు గాడిదలు కాసుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌల్ని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆ రాజుగా అభిషేకించబడిన తర్వాత తన రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడో గత ఆదివారం మనం వాక్యంలో ధ్యానించాం. ఇప్పుడు ఆ రాజు కొడుకు ఎలాగ ఆలోచించాలంటే తండ్రిలాగా ఆలోచించాలి. కానీ ఇక్కడ యోనాతాను తన తండ్రిలాగా ఆలోచించట్లేదు. గట్టిగా చెప్పండి. యోనాతాను తన తండ్రి నడిచిన మార్గంలో నడవట్లేదు. ఇదిగో సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదుని చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దావీదు ఇదిగో నా రాజ్యంలో నాకు రావాల్సిన మహిమ ప్రభావం దావీదుకి వెళ్తా ఉంది. ఆ గొలియాతుని చంపినప్పుడు దావీదుకి సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని వారు పాడినప్పుడు భయంకరమైనటువంటి అసూయతో నింపబడిన వాడిగా మనం గమనించవచ్చు. ప్రియ సంగమా గమనించండి, సౌలు కొడుకే కానీ దావీదుతో ఎలా ఉన్నాడు? దావీదు హృదయము, ఆ యొక్క యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఈ దావీదు హృదయము, యోనాతాను హృదయము. చూడండి పిల్లరా, ఆ యోనాతాను గురించి మనం నేర్చుకోవాలి ఈ రోజున. యోనాతాను యొక్క హృదయము, మనందరికి కూడా హృదయం ఉందా? మనకు కూడా ఒక హృదయం ఉంది. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో మనం ఉన్నాం. ఇంకా 2వ వచనంలోకి వెళ్ళా. 1 సమూయేల్ చాప్టర్ 18:1. చూడండి పిల్లరా, యోనాతాను, ఆ యొక్క యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయినంటే ఎట్లా? చూడండి, కలిసిపోయినంటే ఎలాగా? ఎట్లాగా కలిసి ఉండటం అంటే ఏంటండి? కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని ఎట్టండి తెలుసు మనకి. హల్లెలూయా. కలిసి ఉండటం అంటే ఎడమొహం పెడమొహం పెట్టుకుంటామా? నువ్వు ఉత్తర దిక్కున వస్తే నేను తూర్పు దిక్కుని వెళ్తానని అర్థమా? భర్త స్ట్రైట్గా గుమ్మం నుంచి వస్తుంటే భార్య ఈ గుమ్మం నుంచి వెళ్ళాలా బయటికి? అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. హల్లెలూయా. ఆ కలిసిపోవటం అంటే ఇదిగో ఇలా చూపించిన అందరూ ఇలా పెట్టండి. ఇప్పుడు ఇలా ఉంటే ఎంత బలంగా ఉంది, ఇలా ఉంటే ఏమైనా ఉందా? యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయింది. నీ జీవితంలో నీకు ఒక ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు ఎవరో ఒకరి మాటను వినాలి. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తాను, నా జీవితానికి నేనే హీరోని, నా లైఫ్కి నేనే హీరోయిన్ని, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతానంటే కనుక నీ జీవితంలో ఎన్నడూ నీవు ఆశీర్వాదాన్ని చూడలేవు. రాసి పెట్టుకోండి మాట. నీ జీవితంలో ఎన్నడూ నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. తన తండ్రి ఎలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు అనేది యోనాతాను గమనించాడు. తన రాజ్యంలోకి వేరే ఒక వ్యక్తి వస్తున్నాడని తెలిస్తే అసలు మనం మాట్లాడతామా? నీ పొలానికి నువ్వు రైతువి, నీ పొలానికి ఇంకొక రైతు అధికారి అవుతున్నాడు, అతను నీ పొలాన్ని శాసించబోతున్నాడని తెలిస్తే అసలు వాడిని పొలంలోకి రానిస్తావా? పొలంలో కనీసం మనం రానివ్వం. కానీ చూడండి పిల్లరా, యోనాతాను
అసలు ఎటువంటి మనస్సుతో ఉన్నాడంటే ఈ యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. తర్వాత చదవండి. యోనాతాను దావీదునకు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆగండి. మనకెవరైనా ప్రాణ స్నేహితులు ఉంటారా? ఇక్కడ బైబిల్ మనం చదివితే మీరు కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ ఇవ్వాలి. మీరు ఇష్టపడకపోయినా చెప్పేస్తాను నేను వాక్యం. హల్లెలూయా. ఎందుకంటే నా ముందు కెమెరా ఉంది. ఆన్లైన్లో ఉన్నవాళ్ళైనా బాగుపడతారు, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు బాగుపడలేదు అనుకోండి, కనీసం ఆన్లైన్లో ఉన్నవాళ్ళైనా బాగుపడతారు. హల్లెలూయా. ఎందుకంటే ముత్యాలంట పందుల ముందు కుక్కల ముందు వేయకూడదని లేఖనం తెలియజేస్తూ ఉంది. అందుకని నేను విత్తేటువంటి యొక్క వాక్య విత్తనం ఒకవేళ ఎక్కడైనా సరే మంచి నేలన పడకుండా వేరుగా పడిపోద్దామని భయం వేసి ఈరోజు నేను కెమెరా పెట్టడం జరిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట్లాడుతున్నటువంటి వాక్యము ఎవరో ఒకరిని బ్రతికించును గాక. చావు బ్రతుకులు ఉన్నటువంటి వారి జీవితాలలో ఈ వాక్య ప్రత్యక్ష చేత వారి జీవితాన్ని వారు కట్టుకొందుదురు గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనకి ప్రాణ స్నేహితులు ఉన్నారా అంటే మనము మాటలో చెప్పలేకపోవచ్చు. నీకెవరైనా ప్రాణ స్నేహితుడు ఉన్నాడంటే వాడు నీకు ఏదో ఒకటి ₹1,00,000 ఇవ్వాలి, నీ కొరకు ఏదో ఒక ధనమో బంగారమో ఏదో ఒకటి నీ కొరకు చేస్తే కానీ నువ్వు నా స్నేహితుడు అంటావు. ప్రాణ స్నేహితుడు అంటానికి ఎవరి భూమి మీద లేరు. నువ్వే నా ప్రాణం ఇదంతా కూడా అబద్ధం. హల్లెలూయా. అంతా డూబు. ఏమంటుంది మన భాషలో? అంతా డూబు. హల్లెలూయా. చూడండి లేఖనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యోనాతాను దావీదునకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. ఎవరినైనా నువ్వు ఇష్టపడాలంటే మొట్టమొదట నువ్వు భావించుకోవాలి, ఇతను నా స్నేహితుడని భావించుకోవాలి. హల్లెలూయా. భావించుకోకుండా స్నేహితుడు అయిపోతాడేంటి? భావించుకుంటే అర్థం కదా. ఊహించుకోకుండా అనుకోకుండా అయిపోద్దేంటి? అనుకోకుండా అవనే అవదు. జాగ్రత్తగా వాక్య లేఖనాన్ని మీరు పరిశీలన చేయండి ప్రియమైన సంగమా. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకున్న తర్వాత నువ్వు నా ప్రాణ స్నేహితుడు అనయ్య అని భావించుకుని ఊరికనే ఉన్నాడా? భావించుకుని ఏం చేశాడు చూడండి, అక్కడ ప్రేమించెను. హల్లెలూయా. ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. నీవు ఈ కమిట్మెంట్తో ఈ సహవాసంతో నీవు ఉండాలి ప్రియమైన సంగమా. ఇక్కడ మనం చూసినట్లయితే యోనాతాను దావీదు మధ్య ఉన్నటువంటి నిబంధనను మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఇంకొంచెం మీరు లేఖన భాగపు లోతుల్లోకి వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఈరోజు మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సంగమా గమనించండి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేటువంటి ఐక్యత నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా నీవు దేవుడు ఐక్యత కలిగి ఉండాలి. నీ ప్రాణ స్నేహితుడు యేసయ్యే ఉండాలి. యేసయ్య తప్ప నీకు ఒక ప్రాణ స్నేహితుడు ఉండకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఉంటే అది యేసయ్య తర్వాతే. ఆమేన్. ఎవరి తర్వాత? అది యేసయ్య తర్వాతే. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ దావీదు యోనాతాను మధ్యలో జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున అసలు దేవునికి మనకి మధ్య ఒక నిబంధన ఉందా? దేవునికి మనకి మధ్య ఒక వారధి ఉందా? ఒక నిబంధన నీకుంటే ఆదివారం మందిరానికి రాకుండా నువ్వు మానేయగలవా? ఒకవేళ యేసయ్యతో నువ్వు పెనవేసుకున్న ఎలాగైతే ఈ యొక్క యోనాతాను దావీదు హృదయం కలిసిపోయిందో నీ హృదయము దేవుని హృదయంతో నువ్వు కలుసుకున్నప్పుడు ఆదివారం మందిరానికి రాకుండా ఉండగలవు నువ్వు? అసలు ఒక్క పూట మానేయగలవు నువ్వు? అసలు ఎవరన్నా సమర్పించిన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుళ్ళో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఏం భక్తి చేస్తున్నాం మనం? మొక్కుబడి భక్తి అంట నేను. ఏ భక్తి మనం చేసేది? మొక్కుబడి భక్తి. హల్లెలూయా. నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకునేటప్పుడు నిజంగా ప్రేమిస్తారు. ఉట్టుట్టు మాటల కనిపెట్టలని పెచ్చోళ్ళు ఈ లోకంలో ఎవరో లేరు. ఒక దావీదు యోనాతాను హృదయమే కలిసి ఉంటే ఈ రోజున నీవు నీ జీవితానికి నాకు నేనే హీరోని, నాకు నేనే హీరోయిన్ని, నా ఇష్టానుసారంగా నేను బతికేస్తే నేను ఎవరితో కలవాల్సిన అవసరం లేదు అనుకుంటే అది పొరపాటు. హల్లెలూయా. అయితే నీవు నీ తల్లిదండ్రులతో పెళ్లి కాకముందు నీ తల్లిదండ్రులతో నీవు కలిసి ఉండాలి. ఆమేన్. వాళ్ళు ఏది చెప్తే అదే. గుడ్డోని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంతే. హల్లెలూయా.
డాడీ ఆడికి కళ్ళు లేవు డాడీ అంటే మీ అమ్మ మీ నాన్న తెలియదా కళ్ళు లేవని? హల్లెలూయా. అంటే చిన్నపిల్లలుగా నీవు ఉన్నప్పుడు నీ హృదయము నీ తల్లిదండ్రులతో కలిసి ఉండాలి. వాళ్ళతో కలిసి ఉండుకోకుండా ఇంకోళ్ళతో నేను కలిసి ఉంటా, నా ప్రాణ స్నేహితులు అక్కడ ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు ఎక్కడ ఉన్నారు అన్నావు అనుకో, నీ జీవితం కూడా వాళ్ళకిలాగా దరిద్రంగా మారిపోతాయి. హల్లెలూయా. తిరిగలేదు దాంట్లో. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా వ్యర్థము, మోసము. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క సంగమ, వివాహమైన తర్వాత నీవు నీ భర్తతో, భార్య భర్తలు ఇద్దరు కూడా హృదయము కలిసి ఉండాలి. హల్లెలూయా. భర్త మాట చెప్తున్నాడు అనుకో, భార్య ఒకటి చెప్తుంది అనుకో, భార్య ఒకటి చెప్తున్నా, భర్త ఒకటి చెప్తున్నా, ఆ సంసారం ఉంటుందా? ఆ సంసారం కొనసాగిద్దా? లేదు. హల్లెలూయా. ఎస్, దట్స్ ట్రూ. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల నిబంధన అనేది గత వారం మనం తెలుసుకున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది నిబంధన. హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో నిబంధన చేశాడు. ఇక్కడ దావీదు యోనాతాను మధ్య ఒక నిబంధనను మనం చూస్తూ ఉన్నాం. ఈ నిబంధన ఎలాంటిదంటే, యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నీతో సహవాసం చేస్తున్నాను, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నీవు నా ప్రాణ స్నేహితుడిగా నేను నిన్ను భావించుకుని, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తన సొంత తండ్రి దావీదును చంపడానికి వచ్చినప్పుడు, దావీదు మీద భయంకరమైనటువంటి మరణోపాయాన్ని ప్రయోగించినప్పుడు, దావీదును చంపడానికి వచ్చినప్పుడు యోనాతాను ఏం చేశాడో తెలుసా? తను ప్రాణముగా భావించిన తన స్నేహితుడి యొక్క ప్రాణాన్ని చంపనివ్వకుండా దాటింపచేశాడు. గట్టిగా చప్పులు కొట్టండి. అది హృదయం కలిసిపోయి ఉంటాం అంటే. హల్లెలూయా. ప్రేమ ఎలాంటిదంటే, చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యోనాతాను దావీదుని ప్రేమించాడు కాబట్టి తన సొంత తండ్రి చంపటానికి వస్తూ ఉంటే దావీదు అంటున్నాడు, ఇదిగో మా నాన్న వస్తున్నాడు, నువ్వు పారిపో. ఆ మరణాన్ని నుంచి దాటింప చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కింద మాటలు మనం చదువుకుంటే 2వ వచనం చదువుకుందాం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. గట్టిగా చప్పులు కొట్టండి, గట్టిగా చప్పులు కొట్టండి. హల్లెలూయా. నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఎలాంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించి అని అనలా, ప్రేమించుచు. హల్లెలూయా. నీ బ్రతుకున్నంత కాలం నువ్వు ఇతరులను ప్రేమించాలి. అసలు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడే నీలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మనసు నీలో ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. నీవు ఎదుటి వాళ్ళని చూసి హేళన చేస్తూ, ఎదుటి వాళ్ళని చూసి అవమానపరుస్తూ, వాళ్ళు బలహీనతలో ఉంటే వాళ్ళని చూసి నవ్వేవంటే నువ్వు అసలు క్రైస్తవురాలువే కాదు. హల్లెలూయా. గుడి మానేటి మంచిది. ఆమేన్. ఒక వ్యక్తి నిరాశలో ఉన్నప్పుడు నువ్వు నవ్వావంటే అది భయంకరమైన శాపం. ఆ క్షణంలో నువ్వు నవ్వు ఉండొచ్చు, కానీ ఆ నవ్వును బట్టి నువ్వు జీవితాంతం ఏడ్చే రోజు రాబోతా ఉంది. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. సాధ్యమైతే బలహీనతలో ఉన్న వారి కోసం నువ్వు ప్రార్థించాలి. ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని చూసి నువ్వు ఆదరించాలి తప్ప నీ నోటెంపట ఎప్పుడు కూడా ఎదుటివాడు ఏడుస్తుంటే నీ నోటెంపట నవ్వు ఎప్పుడు రాకూడదు. హల్లెలూయా. బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసపోకుడు దేవుడు వెక్కిరించబడు. నరుడా, ఏమి విత్తుతావో ఈరోజు నువ్వు మంచి విత్తితే రేపు మంచి కోస్తావు. ఈరోజు చెడు విత్తితే రేపు అదే చెడు నువ్వు కోసుకుంటావు. ఈ రోజున ఎవరైనటువంటి జీవితాలు పాడైపోతున్నప్పుడు నువ్వు చూసి వాళ్ళ గురించి వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగని నీవు కనుక వెళ్ళి ఇతరులతో మాట్లాడితే రేపు అదే క్యాసెట్ రిపీట్ అయింది. ఏమని నీ గురించి వాట చెప్పుకుంటారు వెళ్ళి. హల్లెలూయా. ఇట్స్ క్లియర్. గమనించండి. ప్రేమించుచు, యోనాతాను దావీదుని ప్రేమించుచు ఉన్నాడు. ఈరోజు నా ప్రేమ మనలో ఉందా? దావీదు యోనాతాను హృదయం కలిసిపోయినట్లు సంగమా, ఈరోజు నీ హృదయము నీ సేవకుడితో కలిసి ఉందా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. సంగమా, నీ హృదయము నీ సేవకునితో కలిసి ఉందా? నీ సేవకుని అడుగు జాడలు అసలు నువ్వు నడుస్తూ ఉన్నావా? ఈరోజు నేను ఆత్మీయంగా నడిపిస్తూ సంఘానికి కాపరిగా ఉన్నటువంటి దైవజనునితో నీవు ముడిపడి ఉన్నావా?
నీ కష్టాలలో, నీ సమస్యలో, నీ శోధనలో నా కొరకు ప్రార్థించేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయినా, నేను ఎంత బలహీనతలోకి వెళ్ళిపోయినా నా కొరకు మోకరించగలిగిన దైవజనుడు ఒకడు ఉన్నాడు. అతనికి నేను ప్రార్థన చేయించుకోవాలి, అతన్ని పిలిపించి. హల్లెలూయా. అవిశ్వాసం ఉందా నీలో? అవిశ్వాసం ఉందా నీలో? సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరైనా సరే నీవు ఒకరితో నీవు ఐక్యత కలిగి ఉంటున్నావా? ఒక డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, నువ్వు సమాధాన పడగలుగుతున్నావా? సమాధాన పడలేకపోతే నువ్వు అసలు క్రైస్తవురాలివే కాదు. చిచ్చి. హల్లెలూయా. వేస్ట్. బైబిల్ పట్టుకోవటం వృధా. ఇట్స్ బెటర్ టు లీవ్ బైబుల్ అండ్ గో టు ద వరల్డ్. అండ్ నువ్వు లోకానుసారంగా బ్రతకటం మంచిది. హల్లెలూయా. ఎవరో బలవంతం చేయరు. ఒక చిన్న సమస్యను ఏర్పడినప్పుడు నీవు ఏకీభవించి ఆ చిన్న తప్పుని నువ్వు క్షమించలేని స్థితిలో ఉంటే నీలో దేవుని నిబంధన ఎలా ఉంటుంది? యోనాతాను దావీదుతో తన ప్రాణ స్నేహితునిగా భావించి ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేశాడు. దావీదు యోనాతానుతో నిబంధన చేయలా, యోనాతానే దావీదుతో ఏం చేశాడు అంటే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం పాస్టర్లే దిగి రావాలి కిందకి. హల్లెలూయా. దేవుని సేవ చేసేవాళ్ళే దిగి రావాలి కిందకి అనుకుంటాం. మంచిదే. ఇక్కడ దావీదు యోనాతానుతో నిబంధన చేయట్లా, యోనాతానే దావీదుతో ఏం చేస్తున్నాడు? నిబంధన. ఎందుకో తెలుసా? దావీదు మీద ఉందో తెలుసా? దేవుని యొక్క అభిషేకం ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దావీదు మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్మును దావీదు మీదకి పైకెత్తి ఆ నూనెను పోసి, ఇదిగో యెష్షయి కుమారులలో ఆ 7గురును కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవట్లేదు. ఓ యెష్షయా, ఇంకా నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? దేవుడు వీరిని కోరుకోలేదంటే యెష్షయా అన్నాడు కదా, ఇదిగో నాకు ఇంకా కడసరివాడు ఉన్నాడు, అయితే అతడు గొర్రెలను కాస్తా ఉన్నాడు. అయితే వెంటనే పిలిపించినప్పుడు ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుడు ఇతడే. హల్లెలూయా. వెంటనే తైలపు కొమ్మును దావీదు మీద పోసి అక్కడ సమూయేలు దావీదును అభిషేకించాడు. నాటి నుంచి ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకము దావీదు మీద ఉందో, దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని సమస్యలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, ప్రతి కష్టంలోంచి నా దేవుడు దావీదుని దాటింపచేశాడు. హల్లెలూయా. సౌలు కుటుంబంలోనే దావీదుకి వ్యతిరేకంగా ప్రజలు, సౌలు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజే దావీదు మీద వ్యతిరేకంగా లేచాడు. కానీ నా దేవుని యొక్క కృప ఎలాంటిదో తెలుసా? నా దేవుని యొక్క అభిషేకం ఎలాంటిదో తెలుసా? ఆ ఇంటిలో నుంచే, ఏ ఇంటిలోంచి అయితే వ్యతిరేకత వచ్చిందో ఆ ఇంటిలో నుంచే దావీదుకి స్నేహితుని దేవుడు లేపాడు. హల్లెలూయా. అక్కడ ఐగుప్తులో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల్లో మగపిల్లలుగా పుట్టిన వారందరినీ చంపేయండి అని ఆజ్ఞాపించింది ఎవరు? ఫరో. హల్లెలూయా. ఫరో అక్కడ ఉన్నటువంటి వారందరినీ చంపేయండి అని ఆజ్ఞాపిస్తే ఈ హెబ్రీ స్త్రీలు, ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి వారు చూడటానికి వెళ్ళే లోపల ఎంత చురుకుగా ఉండేవాళ్ళు అంటే హెబ్రీ స్త్రీలు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసే లోపలనే కనేసేసేవాళ్ళు అంట. హల్లెలూయా. అంత శక్తి కలిగినటువంటి వారు హెబ్రీ స్త్రీలు. అయితే ఏ ఫరో అయితే ఆజ్ఞను జారీ చేశాడో అదే ఫరో కుమార్తె నీళ్ళల్లో స్నానం చేస్తున్నప్పుడు ఈ మోషే కన్నప్పుడు తల్లిదండ్రులు మోషే అమ్మో పిల్లల్ని చంపేస్తారేమని జమ్ముపేటలో పెట్టి నీళ్ళలో వదిలినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆగాడు? ఈ మోషే నీళ్ళలో వెళ్తూ ఎక్కడికి వెళ్ళి ఆగాడు? ఫరో కుమార్తె స్నానం చేస్తుండే అక్కడికి వెళ్ళి ఆ కేకలు వేశాడంట. ఇట్లా స్నానం చేసాము అక్కడ చూస్తే అతను చూసి భలే అందంగా ఉన్నాడే బొమ్మలాగా తీసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎక్కడుండి పోషించేశాడు దేవుడు? ఎవడైతే చంపుదామని చూశాడో అతని ఇంట్లోనే పెట్టి మోషేని దేవుడు తయారు చేశాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. మరలా అతనికి పాలిచ్చింది ఎవరో తెలుసా? సొంత తల్లే పాలిచ్చింది. అది గాడ్స్ ప్లాన్. అలా ఉంటాయి. మనుషుల ప్లాన్ ఒకలాగుంటే గాడ్స్ ప్లాన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవునితో నువ్వు నిబంధన చేసుకుంటే, దేవుని మీద నువ్వు ఆధారపడిన స్థితిలో ఉంటే, దేవుని వైపు నువ్వు చూడగలిగినటువంటి నిరంతరము ప్రార్థనా జీవితంలో కనుక నీవు ఉంటే నీ ఎడల దేవుని యొక్క ప్రణాళికలు బహు ఉన్నతముగా ఉన్నవి. ఆమేన్. ఆ ప్రణాళికను మనుషులు ఎవరు కూడా కొట్టివేరంతే. ఒకసారి వన్స్ గాడ్ హ్యాస్ చూసెన్ యూ, ఇట్స్ ఆల్వేస్ గాడ్ చూసెన్ యూ. హల్లెలూయా. ఒకసారి దేవుడిని ఏర్పాటు చేసుకుంటే, ఒకసారి దేవుని యొక్క కృప నీ మీదకి దిగి వస్తే ఆ కృపను ఆపటం ఈ లోకంలో ఏ మానవుడు తరం కాదు. హల్లెలూయా. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు నిన్ను దీవించాడు. మోషేను
ఆ ఫరో ఇంటిలో పెట్టి సకల విద్య ప్రవీణుడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. తల్లి ఉగ్గుపాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. కానీ ఆ ఫరో దగ్గర ఉండి అక్కడ విద్యాభ్యాసం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యోనాతాను దావీదుని గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తున్నాం. ప్రియ సంగమా గమనించండి. సౌలు దావీదును చంపటానికి ప్రయత్నించాడు. సొంత కూతురు నుంచి పెళ్లి చేసి కూడా సొంత అల్లుడిని కూడా ఏం నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా చంపటానికి ప్రయత్నిస్తే సౌలు కొడుకు దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. యోనాతాన్ అంట దావీదుతో ఏం చేసుకున్నాడు చెప్పండి? ఏం చేసుకున్నాడు చెప్పండి? నిబంధన చేసుకున్నాడు. నోరులిప్పి చెప్పాలి. యోనాతాను దావీదుతో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. మరి ఈరోజు నీవు నీ సంఘం ఉన్నటువంటి సేవకులతో ఒక సంఘముతో నీవు నిబంధన చేసుకోగలవా? దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఒక నిబంధన చేసుకునేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? నీ భక్తి జీవితంలో నీ లైఫ్లో ఇదిగో ఒక చోట దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు, ఆ ప్రార్థన మందిరానికి నేను వెళ్ళాలి, అక్కడ నేను ఒక నిబంధనగా నేను ఉండాలి అని ఆశ నీలో ఉందా? మొక్కుబడికి వచ్చి వెళ్ళిపోతున్నావా? హల్లెలూయా. నీ ఒక సహవాసం, నీ హృదయం అసలు దైవ సేవకుడి హృదయంతో కలిసిందా? నీ హృదయము నీ పక్కనటువంటి విశ్వాసంతో నీ హృదయం కలిసిందా? అసలు నీకు ఎవరన్నా ప్రాణ స్నేహితులు ఉన్నారా? నువ్వు ఒంటరిగా బతుకుతావా? ఒంటరిగా జీవించేద్దామని చూస్తున్నావా? ఒక విషయం గమనించండి. గబుక్కున మనం చచ్చిపోయామనుకో, అసలు ఎవడన్నా మన శవం దగ్గరికి వచ్చి చూస్తారా? నువ్వు ఇరుగు పొరుగు వారితో మాట్లాడవు, నీకు మాట మంచి ఉండదు, నీకు గ్రామంలో సాక్ష్యం ఉండదు, ఎవరెంక చూసినా ఎప్పుడు ఎవరు నాశనం అయిపోతారా అని చూశారనుకోండి. అట్లాంటి వ్యక్తి ఒకవేళ పుట్టుకుని చచ్చిపోతే ఏమంటారు? ఊరుకు పట్టిన దరిద్రం పోయిందిరా అంటారు. హల్లెలూయా. అదే మంచోడు చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటారు? అయ్యో ఎంత మంచోడు చనిపోయాడు రా. ఎప్పుడు నవ్వుతా తిరిగేవాడు, అరే టీ కొట్టుకాడు కూర్చుంటే టీ పోపిచ్చేవాడు. మంచి సాక్ష్యం ఉందా నీకు? నువ్వు సంఘంలోకి వచ్చావనుకో, నీ గురించి ఆ మంచి సాక్ష్యం ఉందా? నువ్వు ఒక ఇంటిలోకి వెళితే నీ వలన ఆ ఇల్లు దీవించబడతా ఉందా? నీ వలన ఆ ఇల్లు రాక్షస కొంపలాగా తయారవుతుందా? జాగ్రత్త. నువ్వు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నీ ద్వారా సమాధానమే కలగాలి. హల్లెలూయా. నీవు నోరు తెరిచి మాట్లాడితే నీ నోట్లోంచి వచ్చేటువంటి మాట ఒక జీవితాన్ని కట్టేదిగా ఉండాలి, ఒక కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి. ఒకవేళ నీవు మాట్లాడేటువంటి మాట వల్ల నాకు లేదన్నా గొడవలు రేగేటట్టుగా ఉంటే, చికాకులు రేగేటట్టుగా ఉంటే, ఇట్స్ బెటర్ టు క్వైట్ యువర్ మౌత్. హల్లెలూయా. నీవు నీ నోటిని నీవు మౌనంగా ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే జరగబోయే పెను ప్రమాదాన్ని నువ్వు తప్పించిన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఈరోజు బయటపడకపోవచ్చు నీ యొక్క స్వభావం, ఈరోజు నీ స్వభావం ప్రజలందరిలో మంచిగానే ఉండవచ్చు, కానీ ఒకానొక రోజు నీ రంగు బయటపడిపోద్ది కదా. నీ రంగు బయటపడిపోయినప్పుడు ప్రజలు నిన్ను గమనించి, ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఫలాలను బట్టి ఏం చెప్తాం మనం? సరే, ఒక దోసకాయ చెట్టు ఉంది, దోసకాయ తీగ ఉంది, అది దోసకాయ కాసింది. ఒక కాయ చేతికి ఉందనుకో, దాని రాత బాగలేదు అనుకుంటాం. అన్ని కాయలు చేతుకున్నాయి అనుకో, అసలు ఈ తీగే మంచిది కాదని చెప్పి తీగనేం చేస్తాం? ఈ పక్కన పెట్టేస్తాం. అదే తీక్కున్నటువంటి 10 కాయల్లో 2 కాయలు చేదొచ్చి మిగతా కాయలు తీగున్నాయి అనుకో, ఆ చేదున్నాటిని పక్కన పెట్టేసి తీగున్నాటిని కోసి కూర వండుకుంటాం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ ఫలం ఎలా ఉంది? నీ ఫలాలు మొత్తం చెడిపోయినట్టుగా ఉందనుకో, నీ బ్రతుకంతా కూడా ఒక్క మంచి ఫలం కూడా నీలో లేదనుకో, అమ్మా దేవుడు నేను చూసినప్పుడు సంతోషించడానికి ఏముంది మనలో? అసలు మన ఇంకా దేవుడు చూసినప్పుడు మనలో ఆయన ఆనందించడానికి ఏదైనా ఒక మంచి ఫలం మనలో ఉందా? ఆత్మఫలాలు మనం ఫలిస్తూ ఉన్నామా? హల్లెలూయా. వాక్యాలు వింటున్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాం. ఏది నీ నిబంధన? నీ నిబంధన ఎలా ఉంది? దేవుడు మనుషులతో నిబంధన చేసి నిబంధనను స్థిరపరచుకున్నాడు కదా. నీ నిబంధన ఏంటి? ఎప్పుడు ఎవరితో గొడవలు పెట్టుకుందామనా? ఎప్పుడు అసమాధానంగా ఉందామనా నీ నిబంధన? గ్రూప్ రాజకీయాలు చేద్దామనా నీ నిబంధన? దేవుడు కడుతున్నటువంటి సంఘాన్ని నాశనం చేద్దామనా నీ నిబంధన? పరిశీలన చేసుకో. ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీ స్నేహితులు ఎవరు? నీ జీవితాన్ని పాడు చేసేవారు నీ స్నేహితులైతే అసలు నీ స్నేహితులే ఉండకూడదు. నేను అనేది యేసు తప్ప ఎవరికి స్నేహితులు ఉండకూడదు. హల్లెలూయా. నీ ప్రాణమైన నీ జీవమైన యేసయ్య నీకు ప్రాణమైన స్నేహితుడుగా ఉండాలి తప్ప ఇంకోటి ఉండటానికి వీల్లేనే లేదు. నువ్వు స్నేహం చేస్తున్నటువంటి నీ స్నేహితురాలు, నువ్వు స్నేహం చేస్తున్న నీ స్నేహితుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఏమన్నా కడుతున్నాడా? నీ ఆత్మీయ జీవితంలో ఒక పునాది వేస్తున్నాడా?
నీకేమన్నా వాక్య సత్యాన్ని ఏమైనా నేర్పిస్తున్నాడా? అసలు నువ్వు కలిగినటువంటి స్నేహితులు ఎలాంటి వాళ్ళు? వారు లోకస్తులా ఆత్మీయులా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. లోకస్తులు ఉంటే కనుక లోకస్తులతో నువ్వు సహవాసం చేయకూడదు. అసలు వారికి నీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకూడదు. వారితో నువ్వు చాటింగ్ కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి పట్టిన దరిద్రం అంతా వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటుంది. అది ఎవరు కూడా నీ నుంచి విడిపించలేరు. హల్లెలూయా. అదే నువ్వు ఆత్మీయులతో సహవాసం చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? బ్రదర్, నువ్వు ప్రార్థన చేసేవి ఈరోజు ఏం వాక్యం చదివావు? నిజంగా పోయిన ఆదివారం దైవజనుడు మనతో వాక్యం మాట్లాడాడు కదా, చాలా బాగుంది కదా. ఏ రోజన్నా డిస్కషన్ చేసావు ఫోన్లో? ఏ రోజన్నా వారం అంతా పోయిన ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయారు, మరలా ఈ మందిరానికి వచ్చారు. ఈ వారంలో ఒక్కడన్నా ఫోన్ చేసి అయ్యారండి ఎలా ఉన్నారని అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మాకే ఖాళీ లేదు నాయన, ఇక నిన్నేం పట్టించుకోము మేము. హల్లెలూయా. కానీ ఇక్కడ యోనాతాను దావీదు హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయిందంట. కలిసి ఉంటే నిబంధన ఉంటే నువ్వు ఆచూకీ కనుక్కుంటావు ఏం చేస్తున్నావు అని. అయినా మీరు నాకు ఫోన్ చేసి అంత ఖాళీ నేనైతే లేను. హల్లెలూయా. నా భార్యకి తెలిసి అడగండి, ప్రతి రాత్రి నేను 2-3 అయింది ఇంటికి వచ్చేపాటికి. ఈ వారం అంతా దేవుడు నన్ను ఆయన దివ్యమైన సేవలో బహుబలంగా వాడుకున్నాడు. సమస్త మహిమగంత ప్రభావాలు దేవునికే కలుగును గాక. 12 దాటేకి ఇంటికి వచ్చాను తప్ప 12కి ముందు ఇప్పుడు ఇంటికి రాలా. దేవుడు నమ్మదగినవాడు. లేఖనాల్లోకి మనం ముందుకు వెళ్దాం, సమయం గడుస్తూ ఉంది. చూడండి పిల్లరా, 3వ వచనం చదువుకుందాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటికెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలమై ఉండెను. హల్లెలూయా. అనుకూలుడై ఉండెను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ ప్రవర్తన సుబుద్ధి కలిగిన ఉన్నావా? నువ్వు నీలో సుబుద్ధి ఉందా, దుర్బుద్ధి ఉందా? చెక్ చేసుకోవాలి ఎవరికాళ్ళు. నీలో సుబుద్ధి ఉందా, దుర్బుద్ధి ఉందా? లైవ్లో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో నీవు సుబుద్ధి కలిగి కనుక నువ్వు జీవిస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదం. దుర్బుద్ధి కలిగి కనుక నువ్వు జీవిస్తే అది నీ జీవితానికి బహుశాపంగా మారద్ది. ప్రియమైనటువంటి సంగమా, మనం గమనించినట్లయితే దావీదు సౌలు తన పంపిన చోట ఎల్లటికి పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. వెళ్ళాలి, సుబుద్ధి కలిగి పని చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. హల్లెలూయా. నెక్స్ట్ వచ్చినట్టుగా బ్రతకనంటే వాక్యం ఒప్పుకోదు. సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలమైన వాడుగా ఉన్నాడంట. అనుకూలుడై ఉండెను. సంఘంలో నీవు అనుకూలంగా ఉంటున్నావా? సేవకునికి నీవు అనుకూలంగా ఉంటున్నావా? సేవకుడిని పిలిచి నీకు ఏదైనా పని చెప్పగలడా? ఎప్పుడు నీ సెల్ఫ్లో నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఏముంది ఇంకా మన విశ్వాస జీవితంలో? మనందరము అనుకూలతలోకి మార్చబడుదుముగాక. అననుకూలతలో నుంచి అనుకూలతలోకి మార్చబడుదుముగాక. దుర్బుద్ధిలో నుంచి సుబుద్ధిలోకి మనం నడిపించబడుదుముగాక. దావీదుని దేవుడు ఒకేసారి రాజుగా అభిషేకించిన తర్వాత ఒకేసారి రాజుగా కూర్చోబెట్టలా. ఒక్కొక్కడుగు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒక్కసారిగా నువ్వు దీవించబడ్డావంటే అది శాపానికే వచ్చిందని అర్థం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు చూసారా, వాళ్ళు ఎన్నడూ ఎన్ని గాలితో పనులు వచ్చినా పడరు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎంత కష్టపడి ఎక్కారో వాళ్ళకి తెలుసు కాబట్టి. అదే జాకీ లేపినట్టు ఒకేసారి చక్కని పైకి లేసిపోయావు అనుకో, నువ్వు మళ్ళీ ఆ జాకీ రిపేర్ వచ్చిందంటే వెంటనే డాములు కింద పడిపోతావు. జాగ్రత్త, ప్రమాదం. హల్లెలూయా. ఎవరికి నవ్వు కూడా రావట్లా. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సుబుద్ధి అని రాస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట ఉంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. మనకి ఎట్లాంటి వాటికి నోరు రావు. హల్లెలూయా. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. దానం అంటే ఏంటి? ఎవరో దానం చేశారా అంటారు చూసారా, అంటే గిఫ్ట్, ఉచితార్థంగా ఇచ్చేది. నేను అనుకుంటాను సుబుద్ధి గల భార్యలు 100లో 99 మంది ఉంటారా? 100కి ఒకళ్ళు ఉంటారా? ఇప్పుడు ఆ ఒక్కళ్ళు కూడా డౌట్ వేస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. పెళ్లి చేసుకునేటప్పుడేమో సుబుద్ధిగా ఉంటారు, పెళ్ళైన కాడి నుంచి ఉండదేక. అర్థమవుతుందమ్మా? నువ్వు సుబుద్ధి కలిగిన భార్యలాగా ఉండాలి.
నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నువ్వు సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. సుబుద్ధి కలిగిన వాడుగా దావీదు ఉన్నాడు కాబట్టి దావీదును దేవుడు హెచ్చించాడు. బ్రదర్, నీ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? ఒక ఉన్నతమైన శిఖరాలకి నువ్వు అధిరోహించాలని చూస్తున్నావా? అయితే నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. అనుకూలంగా ఉండాలి. పరిస్థితికి తగ్గట్టుగా అనుకూలంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు వాతావరణానికి తగ్గట్టుగా మనం ఉంటామా? మనకు నచ్చినట్టు వాతావరణం ఉండదా చెప్పండి. ఇప్పుడు చలికాలం వచ్చింది, నేను చలికాలంలో యాసకాలంలో నేను ఉంటానని బయట మంచం వేసి పడుకో చూద్దాం. ఇక నరాలు పని చేయవేక ఐస్ గ్యాట్లా కరిగిపోతావు నువ్వు. వాళ్ళు జాగ్రత్త. హల్లెలూయా. యాసకాలం వచ్చినప్పుడు యాసకాలంలాగా ఉండాలి. చలికాలం వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి అనుకూలంగా నువ్వు మార్చబడాలి. ఎల్లప్పుడూ పరిస్థితులు నీకు ఒకేలాగా ఉంటే ఊహించుకోవటం తప్పు, ప్రమాదం. పరిస్థితులు, మనుషులు ఎప్పుడు కూడా ప్రతి క్షణము ఒకేలాగా ఉండాలి అనుకోవటం తప్పు. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి, జీవితాంతం ఒకేలాగా ఉండాలంటే ఉంటారా? ఉండరు. ఇప్పుడు భార్యకి కోపం వస్తుంది, భార్య కోపం వచ్చినప్పుడు భర్త భరించాలి. భర్త కోపం వచ్చినప్పుడు భార్య కూడా ఏం చేయాలి? భరించాలి. బ్రతికించి పాలసీ ఇదంతా ఏంటిది? బ్రతుకు నేను ఒక్కనే బతుకుతా అంటే కుదరదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు అలా అనుకూలంగా ఉన్నాడు. పాపులతోటి వెళ్ళేవాడు, పాపుల్లో చేర్చబడేవాడు, పాపులతో సహవాసం చేసేవాడు. ఈ ధర్మశాస్త్ర పండితులు వాక్యలోంచి లేఖనాలు తీసి, ఏంటి నువ్వు పాపులతో సహవాసం చేయటం ఏంటి? అసలు ఆయన వచ్చిందే పాపుల కొరకు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ దావీదు సౌలుకు మధ్య ఉన్నటువంటి యొక్క నిబంధన ప్రకారం ఆఖరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబ సేవకుడగు షేబాయి అని ఒకడు రాజు షేబాబు నీవే కదా అని అడుగగా, అతడు నీ దాసుడైన నేనే సేబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొక్కడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగా. చాలా జాగ్రత్తగా ఇవ్వనండి. ఇప్పుడు సౌలు రాజ్యం అంతమైపోయింది, సౌలు రాజ్యం లేదేక. సౌలు కుటుంబం అంతా కూడా సమూల నాశనం అయిపోయింది, ఎవరు లేరు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన, ఒక వ్యక్తి యొక్క జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన ఆ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోద్ది. హల్లెలూయా. ఇది వాస్తవం. నీవు భక్తి జీవితంలో జీవిస్తున్నటువంటి నీవు యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించినటువంటి పురుషుడివైనా స్త్రీవైనా, ఒకవేళ భార్యవైనా భర్తవైనా, ఇదిగో భర్తలైతే భర్తగా నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయం అది నీ కుటుంబానికి శాపంగా మారిద్ది. భార్యగా నువ్వు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయం నీ కుటుంబానికి అది శాపంగా మారిద్ది. పిల్లలుగా నువ్వు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం నీ కుటుంబానికి ఎన్నడూ చెరగని మచ్చగా అది మిగిలిపోద్ది. జాగ్రత్త. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించి దేవుడు చేయమన్న పని చేయకుండా తన మనస్సుకు నచ్చిన పని చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లు మనం గమనిస్తూ వచ్చాం గత వారం. తన రాజ్యం అంతా కూడా అయిపోయిన తర్వాత యోనాతానును బట్టి, ఎవరిని బట్టి అంట? సౌలుని బట్టి కాదు, తండ్రిని బట్టి కాదు. ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలోకి వచ్చిందంటే రాజ్యము దావీదు చేతిలోకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే ద కింగ్ డేవిడ్. హల్లెలూయా. దావీదు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూ రాజుగా అభిషేకించబడిన తర్వాత, రాజ్యరేఖం వచ్చిన తర్వాత ఒక సింహాసనాన్ని తీసుకుని ఆ సింహాసనం మీద కూర్చుని రాజ్యభోగాలు అనుభవిస్తూ రాజ్యంలో ప్రజలందరినీ పరిపాలిస్తున్నటువంటి ఆ తరుణంలో దావీదుకి ఎవరు గుర్తొచ్చారు తెలుసా? అయ్యో, నేను బ్రతికుంటానికి కారకుడు ఒకడు ఉన్నాడు. ఎవరతను? యోనాతాను. సౌలు నా మీద పడి నన్ను చంపడానికి చూసినప్పుడు నన్ను బ్రతికింపజేశాడు. చూస్తూ ఎవరతను? యోనాతాను. 9వ అధ్యాయం 2 సమూయేలు 9వ అధ్యాయం మొదటికి వచ్చినానికి వచ్చేసరికి, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా కలడని దావీదు అడిగాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదండి హృదయం కలిసిపోవటం అంటే ఇది.
ఆ హృదయం పెనవేసుకున్న చూసారా, ప్రాణంగా ప్రేమించాడు చూసావా, నిబంధన చేసుకున్నాడు చూసారా. ఆ నిబంధన ఎట్లాంటిదో తెలుసా? వాళ్ళందరూ చచ్చిపోయినా, వాళ్ళందరూ లేకపోయినా ఆ యోనాతానుని బట్టి, నా ప్రాణ స్నేహితుడైన యోనాతానుని బట్టి సౌలు కుటుంబాలు, ఇగో ఇప్పుడైతే నేను మంచి స్థితిలోనే ఉన్నానే, ఆహారం తింటున్నాను, మంచి రాజ్యరేఖ అనుభవిస్తున్నాను, రాజ్యం అంతా కూడా నాదే, ఏది కావాలంటే అది నేను చేయవచ్చు. అయితే తనకు ఎవరు గుర్తు వస్తున్నారంటే తన స్నేహితుడు గుర్తు వస్తున్నాడు. అయ్యో, ఒకప్పుడు నేను బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఆదరించినటువంటి స్నేహితుడు యోనాతాను గుర్తొచ్చాడు అనమాట. మనమైతే ఏం చేస్తాం తెలుసా? వాక్యాలు నేర్చుకుని ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకుని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు రోడ్డు మీద కనిపిస్తాడు, కనీసం వందనాలు కూడా చెప్పము. ఎందుకని? అయిపోయింది ఆడితోటి, ఆడిని వాడేసుకున్నాం, వదిలేసాం. ఈ పాస్టర్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంకో పాస్టర్. హల్లెలూయా. కారులు తోలే పాస్టర్లు కావాలి మనకి. హల్లెలూయా. కారు అయిపోయిన తర్వాత విమానాలు వేసుకొచ్చే పాస్టర్ గారులు కావాలి. హల్లెలూయా. తిరగటమే యేసు రక్తమే జయం, స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సంగమా, మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. హల్లెలూయా. కృతజ్ఞతకి నిదర్శనము దావీదు. మనమైతే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన కష్టాల్లో మనకు హెల్ప్ చేసినటువంటి వారిని చాలామంది మర్చిపోతారు. నేను కూడా నా జీవితంలో కొంతమందికి హెల్ప్ చేశాను. నేను సహోదరుడు పాలనకి తెలుసు ఆ విషయం. నీచమైన స్థితిలో ఉండేటువంటి వారు ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి ఆర్థికంగా సహాయం చేసి వారిని ఒక ఉన్నతమైన స్థితికి, వాళ్ళు ఎక్కలేనంత ఉన్నతమైన స్థితికి ఎక్కిన తర్వాత మర్చిపోయారు నన్ను. హల్లెలూయా. కనీసం వాళ్ళ ఊహల్లో కూడా నేను గుర్తులేను. మనుషులు మేలు పొంది మర్చిపోతాం మనం. కానీ దావీదు చూసారా, ఆ మేలు పొందుకొని మర్చిపోలేదు. నా నాగేశ్వర మా నాన్నగారిని, ఆయన నాన్నగారి దగ్గరికి వస్తూ ఉంటారు. కారణం చాలామందికి తెలియదు ఆయన ఎందుకు వస్తాడని. మా నాన్నగారికి యోషేబాయి గారికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం, వారి హృదయాలు ఎలా కలిసి ఉండేవో, వాళ్ళు ఎంత ఆత్మీయులుగా ఉండేవారో చాలామందికి తెలుసు. ఆ కుటుంబాల్లో నుంచి మా నాన్న పలకరించడానికి ఆయన ఒక్కడే వచ్చాడు. గట్టి హల్లెలూయా చెప్పండి. అంటే సేవకులు లేక కదా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో సేవకులు ఉన్నారు. నేనైతే ఇప్పుడు ఒక్కసారి కూడా ఆ సేవకుడు నా తండ్రి దగ్గర రావటం నేను చూడాల. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబాలలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడు. రాజుగా ఉన్నాక అడుగుతున్నాడు. నువ్వు నీ భక్తి జీవితంలో నిన్ను ఆత్మీయంగా కట్టినటువంటి దైవ సేవకుని నువ్వు ఎలా మర్చిపోతున్నావు? చాలామంది ఆదివారం మందిరానికి వస్తారు, కనీసం ఏ రోజన్నా కింద ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పేవు. నువ్వు ఎలా మర్చిపోతావు సేవకుల్ని? నిజంగా మా నాన్నగారు పరిచయం చూసిన తర్వాత నేను మనుషుల మీద ఆధారపడతాం పూర్తిగా మానేసా. హల్లెలూయా. అసలు జీరో లెవెల్కి వచ్చేసా. అసలు 1% కూడా ఐ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ పీపుల్. ఎందుకంటే ఆయన సేవ చేసినప్పుడు, ఆయన సేవ ద్వారా అభివృద్ధి పొందిన వారు కనీసం మందిరానికి మొత్తం కూడా ఏం చేశారు? మానేసేసారు. చూసారా మనుషులు అంత స్వార్థప్రియులు. దేవుడు నాకు నేర్పించిన సత్యం మీతో చెప్తాను, గమనించండి. పరిచర్య అనేది ఒక బస్సు లాంటిది. ఏంటిది? మినిస్ట్రీ ఈజ్ లైక్ ఏ బస్. అమ్మ అర్థమవుతుందా? పాస్టర్ గారు అంట బస్సు డ్రైవర్ అంట. పాస్టర్ గారు ఎవరో? బస్సు డ్రైవర్. ఈ బస్సు జర్నీ ప్రారంభమైనప్పుడు డిపోలో ప్రారంభమైంది. ఇది ఎక్కడ? బస్ స్టాండ్లో, డిపోలో ప్రారంభమైంది. కొంతమంది నీ బతికేంట్రా అంటే బస్ స్టాండ్ అంటారు చూసారా? ఆ బస్ స్టాండ్లో ప్రారంభమయ్యి డిపోలో అక్కడ డ్రైవింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకో సాటికే దాని లైఫ్ అంతా ఏంటంటే ప్రయాణం చేసుకుంటా వెళ్ళటం. ఇప్పుడు ఈ బస్ డ్రైవర్ పని ఏంటంటే డ్రైవింగ్ చేయటం. హల్లెలూయా. ఎంతోమంది ఎక్కుతారు, ఎంతోమంది దిగుతూ ఉంటారు. ఎక్కిన వాళ్ళు అనుకోవచ్చు, ఈడేంటి మాకంటే ముందు లెవెల్లో ఉంటాం ఏంటి ప్యాసింజర్లు అనుకోవచ్చు ఒకవేళ. అలాగే సంఘంలో కూడా విశ్వాసులు చాలామంది వస్తూ ఉంటారు. దైవజనుడు ఒకడు మాత్రం బలిపేట మీద నిలబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలు ఆలోచన వస్తుంది, ఈడే చెప్పేదా వాక్యమా, మనం చెప్పలేమా? చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా ఎంతమంది వచ్చినా ఆ డ్రైవర్ సీట్ అనేది అద్దానికి దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ పాస్టర్ గారే ముందుంటాడు. హల్లెలూయా. ఆయన తర్వాతే మిగతాళ్ళు ఎవరైనా. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. పాస్టర్ అనే పదం చాలా బాగుంటుంది,
జనాల ముందు నలగకుండా వేసుకునేటువంటి ఇస్త్రీ చొక్కాయలు బాగుంటాయి, కానీ పాస్టర్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ బ్రదర్. హల్లెలూయా. పాస్టర్ జాబ్ ఏంటి? వెరీ డిఫికల్ట్. టైటిల్ బాగుంటుంది కానీ ఉద్యోగం మాత్రం చాలా హార్డ్గా ఉంటుంది. అప్పుడప్పుడు బ్రేకులు వేయాలి, యాక్సిలేటర్ దొక్కాలి, అద్దాల్లో అటు ఇటు వచ్చి వాళ్ళని చూసుకోవాలి, నిద్రపోయే వాళ్ళని లేపాలి, గుడి మానేసిన వాళ్ళని తీసుకురావాలి. ఎన్ని బాధలు ఉంటాయి అనుకుంటున్నారు? హల్లెలూయా. పెళ్లి కాని వాళ్ళకి ప్రార్థన చేయాలి, పెళ్ళైన వాళ్ళకి పిల్లల పట్టని ప్రార్థన చేయాలి, సచ్చిన వాళ్ళని బ్రతికించాలి, హాస్పిటల్లో ఉంటే వెళ్ళి ప్రార్థన చేయాలి, మళ్ళీ మా ఇంటికి రాలేదంటే నలుగుతారు అలకలో. ఇవన్నీ ఈ ప్రయాణం ఎంత కష్టమైందంటే నేను అనుకున్న మా నాన్న కనుక నన్ను చక్కగా బాగా చదివించి, అసలు బాగా చదివించకపోయినా కథ నన్ను మంచిగా చదివితే అసలు ఈ ఉద్యోగమే చేసేవాడు నేను కాదు. హల్లెలూయా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. కానీ నా లైఫ్లో ఇది ఎందుకు ఈజీగా తెలుసా? నేను మనుషుల మీద ఆధారపడ్డా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డా. హల్లెలూయా. నా కుటుంబీకుల మీద కూడా నేను ఆధారపడ్డా. ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎవరో వస్తారు ఏది ఇస్తారని నేను ఎప్పుడు కూడా ఆలోచించను. దేవుడు నాకు నేర్పింది ఏంటంటే, నా దగ్గర తింటాకి లేకపోతే ఆకలి కూడా నాకు ఆహారంగా మారిపోవడం దేవుడు ప్రకటించినాడు. హల్లెలూయా. ఏ రోజు కూడా నాకు ఆకలి వేస్తుంది అని నేను ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను. ఒకవేళ తింటాకి లేకపోయినా ఆకలే నాకు ఆహారంగా మారిపోద్ది. నా ఎముకలు, నా శరీర అవయవం అంతా కూడా తింటే ఎలాగుంటుందో తినకపోయినా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం ఎలా చెప్తానంటే, మనుషులు వస్తే ఎలా చెప్తారో మనుషులు రాకపోయినా అలాగే చెప్తా. 1000 మంది ఉన్న అదే వాక్యం, 10 మంది ఉన్న అదే వాక్యం. ఎవ్వరు లేకపోయినా నా ముందు కెమెరా ఉన్న 1000 మంది ప్రసంగించినట్టు ప్రసంగించగలిగిన అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? అనుకూలంగా మార్చబడటం. ఏంటి? అనుకూలంగా మార్చబడటం. మన ఇష్టానుసారంగా ఎప్పుడు పరిచర్య ఉండదు. ఈ బస్సులో ఈ పాస్టర్ ఉద్యోగం అనేది ఇంత హార్డ్గా ఉంది కదా, మనం ఏం చేయాలంటే సహకరించాలి. యాక్సిడెంట్లు అవ్వకుండా ఈ బస్సు ప్రయాణం కోసం మనం ఏం చేయాలి? సహకరించి కుదురుగా కూర్చోవాలి. బస్సులో ఎలా కూర్చోవాలి? కుదురుగా క్రమశిక్షణగా కూర్చుని వచ్చి మన సీటు స్త్రీలకి కేటాయించిన సీట్లో వాడిని కూర్చొనిద్దాం. ఇది మనకి గౌరవప్రాదం అని రాసి ఉంటుంది కదా. హల్లెలూయా. ఈ మధ్య ఇట్ట కూడా ఆగట్లేదని బ్యారిగేట్లు పెట్టేసారు ఎంతవరకు. మీరు సిటీస్లో చూస్తే కనుక బస్సుని 2 భాగాలు చేసి ముందు పార్ట్ అంతా ఆడవాళ్ళకి ఇచ్చేసారు, వెనకాల మగవాళ్ళు. అంటే ఈ కాలేజీకి వెళ్ళే పిల్లలు కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయని. ఏది ఏమైనా మన టాపిక్ అది కాదు, కానీ గమనించండి, ఈ ప్రయాణం అనేది సుదీర్ఘకాలం ఉండే ప్రయాణం. హల్లెలూయా. ఇది నిరంతరం ఉండేటువంటి ప్రయాణం. జాగ్రత్తగా ఉండాలా లేదా? ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటే ప్రయాణం వెళ్ళిద్దా? బస్సు నడిపేవాడు చిరాకు వచ్చిందనుకో, బస్సు దిగి వెళ్ళిపోయాడు అనుకో. ఇప్పుడు ఈ బస్సు డ్రైవర్ కూడా ఈడు జాబ్ కూడా పర్మనెంట్ ఏం కాదు ఇక్కడ సుమా. ఈడు రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఇటు చచ్చిపోయినప్పుడు ఇంకోటి ఎక్కుతాడు. హల్లెలూయా. ఆడి తర్వాత ఇంకోటి. బస్సు ఎప్పుడు అట్టే ఉంటుంది. సంఘం యేసు ప్రభు రాకడ వచ్చేంత వరకు అట్టే ఉంటుంది. వ్యక్తులు మారుతారు కానీ పొజిషన్ మార్చదు, కానీ దేవుడు అన్నాడు కూడా ఆయన మారడు. దేవుడు మార్పు చెందని మహనీయుడు. లేఖనాల్లోకి మనం ముందుకు వెళ్ళిపోదాం. మనం ఇంకా వాక్యాన్ని మనం కనుక చదువుకుంటూ ఉంటే ఎక్కడి వరకు వచ్చామా? 2వ వచనం. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయా అని ఒకడు ఉండగా, వాడు అతన్ని దావీదు నద్దకు పిలవనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగుగా, అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు. ఆగండి. ఉపకారం చేయటానికంటే ఒకప్పుడు మేలు చేశారు, ఇప్పుడు తిరిగి నేనేం చేయాలి? ఇప్పుడు కృతజ్ఞత ఏంటేంటి? ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఇచ్చారనుకో, థ్యాంక్స్ చెప్తాం. కృతజ్ఞత అంటే కాదు. మనం కూడా తిరిగి, ఇప్పుడు ఎవరైనా సరే మనకి ఏదన్నా ఫంక్షన్లో ఏదైనా జరిగినప్పుడు ఏదైనా గిన్నెలలో కూర ఏదో ఇసి పంపించారనుకో, నువ్వు కూడా ఉత్తిగిన్నె ఇచ్చావనుకో, నీలో కృతజ్ఞత లేదని అర్థం. నువ్వు నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తావు తెలుసా? ఆ బాక్స్లో ఏదో ఒకటి పెట్టిస్తావు. నీ దగ్గర ఉన్నది, నీ ఇంట్లో నువ్వు వండుకుందే, అవసరమైతే ఈ బాక్స్ ఖాళీగా ఇవ్వకూడదని నువ్వు వండిన కూరలు ఎగస్ట్రా కూర పచ్చడి చేసి అంత వేసి ఇస్తావు. అది ఎట్లాంటి ప్రేమలు అన్ని జనుల మధ్య బాగుంటాయి, క్రైస్తవుల మధ్యలో ఉండవలేదు. హల్లెలూయా. ఇవ్వటం తీసుకోవటం వాళ్ళకి బాగుంటాయి, మన మధ్య మనం తీసుకోవటమే. ఇవ్వు ప్రభువా నావన్నీ నీవే, అంగీకరించు. ఇది తీసుకునే వాళ్ళగా మిగిలిపోయిన ఇచ్చేవాళ్ళగా మనం లేవు. చూడండి లేఖనాల్లోకి మనం ముందుకు వెళ్తే, ఆ ఉపకారము నేను చూపటానికి దావీదు మనస్సు ఎంత బాగుందో చూడండి. నేను తిరిగి ఉపకారము చూపటానికి సౌలు కుటుంబంలో ఎవడైనాను ఒకడు శేషించి ఉన్నాడంటే అసలు లేడు.
ఎతికినా అసలు కన్ను చూపు మేరలో సౌలు కుటుంబీకులు ఎవరు కూడా లేకపోయినప్పుడు ఉంటే కనిపించేవాళ్ళు కదా, లేరు. అప్పుడు ఏమంటున్నాడంటే ఎవరైనా ఒక్కడన్నా అరే నేను తిరిగి కృతజ్ఞతను చాటించుకుంటాకి ఒక్కడైనా శేషించి, శేషం మనం లెక్కల్లో శేషం అంటారు కదా, శేషానికి రౌండ్ మార్క్ పెట్టి అర్థం ఏంటి, ఎందుకని ఇంకోటి హ్యాడ్ అవ్వకోకుండా దానికి రౌండ్ పెట్టేసి ఇది శేషం అంటారు అనమాట. ఆ లెక్కలేసేటప్పుడు యచ్చవేతలు బాగా మొత్తం అంతా ఈ చెవులు వేసి ఆ చెవులు వేసి పొట్టలు వేసి విభాగించి అన్నీ చేసి గీత కొట్టి శేషం అని రౌండ్ చుట్టేసి దాంట్లో పడతాం. ఎందుకని ఏమి చేయడానికి లెక్కలేదు, లెక్కకే ఆన్సర్ వచ్చిందని. హల్లెలూయా. చూడండి ఇప్పుడు దావీదు అంటున్నటువంటి మాట, సౌలు కుటుంబంలో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళ గల ఒక కుమారుడున్నాడని రాజుతో మనవి చేసెను. హల్లెలూయా. యోనాతాను కొడుకు కుంటివాడిగా పుట్టాడు, ఆ యోనాతాను కుంటివాడొకడు ఉన్నాడు అని రాజుతో మనం చేసినాం. అతడు ఎక్కడ ఉన్నాడో రాజు అడుగుగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయుల కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయుల కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. హల్లెలూయా. చాలు ఉపకారం అంటే మనం ఏం చేస్తామంటే అక్కడెక్కడో లోదేబారులో ఉన్నాడా, అయితే ఇదిగో ఆ గాడిదల మీద, ఒంట్ల మీద, గుర్రాల మీద కథంత బంగారం, కథంత ధనం, కథంత ధాన్యం తీసుకెళ్ళడానికి ఇవ్వండి, ఇదిగో ఒక 2-3 సంవత్సరాలకి బతికేటువంటి ఆహారం ఇచ్చేసేయండి, బతకమని చెప్పండి. అది కృతజ్ఞత, అంతేనా మామూలుగా మన భాషలో ఆలోచిస్తే. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? కృతజ్ఞతను ఎలా చాటుకున్నాడో కింద చదువుకుంటా వెళ్ళి ముగించుకుందాం. చదవండి 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయుల కుమారుడగు మాకింటి నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబెషెతు దావీదు నొద్దకు వచ్చి ఆగండి ఇక్కడ ఆగండి, 1 minute స్టాప్. యోనాతాను కుమారుడు పేరు మెఫీబెషెతు. హల్లెలూయా. మెఫీబెషెతు ఎవరంటే కుంటి కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి. అందుకు దావీదు అక్కడ ఒక నిమిషం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబెషెతు దావీదు నొద్దకు వచ్చి, ఇప్పుడు యోనాతాను కొడుకు దావీదు వద్దకు వచ్చి ఏం చేస్తా, సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబెషెతు అని అతన్ని పిలిచినప్పుడు, ఆగండి స్లోగా హోలీ స్పిరిట్ లీడింగ్కి ముందుకు వెళ్దాం, స్పీడ్గా వెళ్ళమాకండి. హల్లెలూయా. ఇక్కడ యోనాతాను కొడుకు వచ్చి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి దావీదు దగ్గర మనం చేస్తున్నప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? మెఫీబెషెతు ఆప్యాయంగా పలకరించాడంట. ఎలాగా? ప్రేమగా పలకరించాడంట. మెఫీబెషెతు అని ఆప్యాయంగా పలకరించినప్పుడు ఆ ప్రేమలో భయం వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీలో భయం ఉందంటే నీలో ప్రేమ లేదని అర్థం. నీలో భయం ఉంటే ప్రేమ ఉన్న చోట ఏముండదు, భయం ఉండదు. ఇప్పుడు అక్కడ దావీదు అంటున్నాడు మెఫీబెషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నాను. అందుకు దావీదు నీవు భయపడవద్దు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు భయపడవద్దు, అభయమిస్తామన్నాడు. నీ జీవితం కుంటి జీవితం అయిపోయిందా? ఆ కుంటి కాళ్ళు కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా నీ జీవితము అస్తవ్యస్తమైపోయిన స్థితిలో ఉన్నావా? మెఫీబెషెతు నీవు భయపడవద్దు. హల్లెలూయా. రాజు ధైర్యం ఇస్తున్నాడు. ఎవరో? రాజ్యానికి రాజు ధైర్యం ఇస్తున్నాడు. నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సౌలుకి ఎంతైతే ఆ రాజ్యంలో భూమి ఉందో, సౌలు ఆస్తి సంపాదించుకున్న ఎంత ఆస్తి సౌలు సంపాదించాడో, ఇప్పుడు రాజు అయినటువంటి దావీదు ఈ మెఫీబెషెతు అన్నాడు, మెఫీబెషెతు నేను నిన్ను బట్టి కాదు, నేను సౌలుని బట్టి కాదు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి సౌలుకి ఎంత భూమి ఉందో అంతా నీకు తిరిగిస్తాను. హల్లెలూయా.
నువ్వు ఎంత పోగొట్టుకున్నావో, మీ కుటుంబం ఎంత నష్టపోయిందో అంతా తిరిగి నేను నీకు ఇస్తాను. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో ఎంతైతే నష్టపోయావో, ఎంతైతే కోల్పోయావో, లోకాన్ని ఆశ్రయించి లోకం వెంబడి పరిగెత్తి నువ్వు కోల్పోయిన నీ భవిష్యత్తును తిరిగి నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి. తిరిగి నీ జీవితాన్ని నా దేవుడు కట్టబోతున్నాడు. తిరిగి ఆయన అభిషేకం నీకు ఇవ్వబోతుంది. నువ్వు ఎంత భూమిని నువ్వు అమ్ముకున్నావో తిరిగి ఆ భూమిని నువ్వు రాబోయే రోజుల్లో కొనబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడతావు. హల్లెలూయా. ఏదైతే నువ్వు కోల్పోయావో, నువ్వు కోల్పోయిన గ్రామంలోనే నా దేవుడు నీ తలని పైకి ఎత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు నష్టపోయావో, నువ్వు నష్టపోయిన స్థలములోనే నా దేవుడు నిన్ను అత్యధికమైనటువంటి లాభాల్లోకి నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అది ఉపకారం అంటే. భూమి ఇస్తానన్నాడు, అంత మాత్రమేనా? ఇంకా చదవండి. మరియు చూడండి, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదుమని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడగు నేను ఎంతటి వాడను. అబ్బా, ఎంత తగ్గించున్నాడు చూడండి. అసలు ఆ తగ్గింపు మనలో ఉందా? నీ భూమి అంతా నీకు ఇస్తాను, నా బల్ల యొద్దే కూర్చుని భోజనం చేయమంటే మొఫీబోషెత్ ఏమన్నాడు చూసారా? నిజంగా తండ్రి దగ్గర ఉన్న తగ్గింపు లేదు తన దగ్గర. ఆ యోనాతానికి ఎంత తగ్గింపు ఉందో మెఫీబోషెత్కి అంత తగ్గింపు లేదు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మనమైతే ఏం చేస్తామో తెలుసా? మనమైతే రెచ్చిపోతాం. మనమైతే ఇంకా నాకేంట్లే, కింగ్, నేను ఎవరినే, కింగ్, కాళ్ళు ఎగరేస్తావు. జాగ్రత్త, జాగ్రత్త సుమా. దేవుడిని హెచ్చిస్తున్నాడంటే నువ్వు తగ్గించుకున్న బ్రతకాల. దేవుడిని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడంటే, నిన్ను ఒక స్థితి నుంచి, ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి దేవుడిని నడిపేస్తున్నాడంటే సక్రమంగా తగ్గించుకుని నువ్వు దేవుని మందిరానికి నేరుగా రావాలి. నెక్స్ట్ వచ్చినట్టు బ్రతుకుతానంటే ఏమాత్రం కూడా క్షేమం కాదు నీకు. హల్లెలూయా. ప్రత్యేకంగా హెచ్చరించి నీతోనే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. అతడు నమస్కరించి అంటున్నాడు కదా, చచ్చిన కుక్క వంటి వాడని నా యెడల దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనిను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలవనంపి, సౌలుకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను నేర్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్ల యొద్దనే భోజనము చేయమని సెలవిచ్చిన. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు కష్టపడి పని చేసిన అవసరం లేదు. నువ్వు కష్టపడి కూలికెళ్ళి పని చేసిన అవసరంలా. నువ్వు కష్టపడి శరీరాన్ని నలగొట్టిన పని చేసిన అవసరం లేదు. మెఫీబోషెతు, నువ్వు తగ్గించుకుని ఉంటే నా బల్ల యొద్ద కూర్చుని నువ్వు భోజనం చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు నా బల్ల దగ్గర కూర్చుని నీ కెపాసిటీ ఏంటో తెలుసా? మెఫీబోషెతు, బల్ల దగ్గర కూర్చుని తిను. నువ్వు నీకు కావాల్సిన తిను బతుకు. హల్లెలూయా. రాస్తే అక్కడ ఉన్నటువంటి సేవకులకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడో తెలుసా? ఆ భూమి అంతటి ఇప్పించి, సొత్తంతా ఇచ్చి, ఆ భూమిలో ఎంత పంట అయితే పండిందో ఆ పంట అంతా మీరు తీసుకొచ్చి, పంట అమ్ముకోవాల్సిన అవసరంలా, సమకూర్చి జీవిత దినాలు. అసలు రాజు బల్ల దగ్గర భోజనం అంటే ఊహించుకోండి. అసలు కష్టపడే పని లేదు. కాలు మీద కాలేసుకుని, ఎట్లా అంటే నేను చెప్తా చూడండి. కాలు మీద కాలేసుకుని, రాజు పక్కన కదా, కాలు మీద కాలేసుకుని పనివారు రాజు బల్ల దగ్గర భోజనం అంటే చేతులు కట్టుకుని వచ్చి రాజుకి ఏది పెడితే అది, రాజుకి ఏది వండితే అబ్బా. మరి దేవుడు కూడా మన రాజు యేసే కదా, ఆయన బల్ల దగ్గర మనం కూర్చుని తినాలి కదా. మరి మనమేంటి? లోకాన్ని వెంబడించి, లోకాన్ని ఆశ్రయించి, లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని బల్లలో నీవు పాలు పంపులు కోల్పోతున్నావు. జాగ్రత్త. హల్లెలూయా. మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయమని సెలవిచ్చెను. ఈ షేబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండిరి. నా ఏలినవాడగు రాజునకు దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడని నేను చేసేదనని షేబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా, చూడండి, రాజకుమారులలో ఒకడైనట్టుగా
రాజు కొడుకు కాకపోయినా రాజు కుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబెషెతుకును ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మేక. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబెషెతునకు దాసులుగా ఉండేది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో నీకు అందరినీ దేవుడు దాసులుగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు బాస్గా ఉందామంటే నువ్వు అది నీ వల్ల కాదు.